హాయ్ అండి. పైన కనిపిస్తున్న లేడీ ఇంట్లో నుంచి బయటకెళ్ళిపోయింది. బయటకెళ్ళిపోతే ఆమె పేరెంట్స్ మిస్సింగ్ కేస్ ఫైల్ చేశారు. మిస్సింగ్ కేస్ ఫైల్ చేసిన తర్వాత ఒక అన్‌నోన్ డెడ్ బాడీ దొరికింది. దొరికితే వాళ్ళ పేరెంట్స్ ఇది మా అమ్మాయే అని చెప్పేసి ఐడెంటిఫై చేశారు. ఈ ఐడెంటిఫికేషన్ అయిపోయిన తర్వాత వీళ్ళు వాళ్ళ అల్లుడి మీద హెరాస్మెంట్, డౌరీ కేస్ ఫైల్ చేశారు. కేస్ ఫైల్ చేస్తే బాడీ దొరికింది. పేరెంట్స్ ఐడెంటిఫై చేశారు కాబట్టి పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత అతను 4 ఇయర్స్ నుంచి జైల్లోనే ఉన్నాడు. అయితే 4 ఇయర్స్ తర్వాత ఈమె బతికే ఉంది. యాక్చువల్‌గా ఈమె తన బాయ్ ఫ్రెండ్‌తో వెళ్ళిపోయి ఆమె వేరే దగ్గర హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంది. ఆ విషయాన్ని 4 ఇయర్స్ తర్వాత తెలిసిందనమాట. అంటే ఆమె దొరికిన తర్వాత. ఈ 4 ఇయర్స్‌లో ఇతను జైల్లోనే ఉన్నాడు. ఇతను శిక్ష అనుభవిస్తూనే ఉన్నాడు. అంటే ఇక్కడ తప్పు చేసిందెవరు? శిక్ష అనుభవిస్తుందెవరు? అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి ఫాల్స్ కేసుల వల్ల అది 498 కావచ్చు, క్రిమినల్ కేసులు కావచ్చు, హెరాస్మెంట్ కావచ్చు, ఇలా ఫాల్స్ కేసులు ఫైల్ చేయడం వల్ల ఏదో ఒక రోజు ఉమెన్‌కున్న బలమైన చట్టాలు ఇప్పటికే చాలా చట్టాలు బలహీనపడ్డాయి. ఇలా రెగ్యులర్‌గా రిపీటెడ్‌గా జరగడం వల్ల మళ్ళీ ఉమెన్‌కే నష్టం జరుగుతది. ఇలాంటి ఫాల్స్ కేసులకు వ్యతిరేకంగా వాయిస్ వినిపించడం చాలా అవసరం. లేదంటే ఏదో ఒక రోజు ఉమెన్‌కున్న బలమైన చట్టాలు బలహీనపడి మళ్ళీ ఉమెన్‌కి నష్టం జరిగే అవకాశం చాలా ఉన్నాయి.